హాయ్ ఫ్రెండ్స్, ఇది జీన్స్ మీద టాప్ 16 ఏళ్ళ అమ్మాయిది. ఇది 2 మీటర్ల మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పడుతుంది. ఇది హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని 15 ఇంచెస్ మార్జిన్ పెట్టుకోవాలి. 2 సైడ్లు షోల్డరు 7 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ అండి. ఆర్మ్ డౌన్ లోతు 7 తీసుకుంటున్నా. చెస్ట్ వచ్చి 9 ఇంచులండి. నడుము దగ్గర కూడా 9 ఇంచులు పెట్టుకుంటున్నా, ఎందుకంటే ప్లేట్స్ వేస్తాను కాబట్టి. షోల్డరు 7 ఇంచెస్ పెట్టేసుకున్నా. ఆర్మ్ డౌన్ 7.5 తీసుకున్నా అండి, సరిపోదని. 3.5 ఇంచెస్కి డాట్స్ పెట్టుకుంటున్నా. 1 ఇంచు 1 ఇంచు. జాయింటింగ్ వేసే దగ్గర నడుము దగ్గర ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటున్నా అండి క్రాస్, ఎందుకంటే ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచు కొంచెం పైకి తీసుకోవాలి. క్రాస్లో కట్ చేసుకోవాలి 1/2 ఇంచు. కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామండి. ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర డౌన్ కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా లూజు కోసం. కట్స్ ఇవన్నీ ఖర్చులు ఇచ్చాను, స్టిచ్చింగ్ వాటి మీదనే వేయాలి గుర్తు కోసం. ముందు నెక్ వచ్చి 5, బ్యాక్ కూడా సేమే తీసుకుంటున్నాండి. ఆర్మ్ డౌన్ లోతు వచ్చి 1.5, 1.5. బ్యాక్ నెక్ వచ్చి వీ నెక్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ వస్తుంది. ఐరన్ చేసుకోవాలి, కానీ నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను నీడిల్స్ పెట్టుకొని. ఆ లైనింగ్ జాయింట్ వేసుకున్నాను. నెక్ పూర్తిగా కుట్టేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ కుట్టేసిన. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ నేను కుట్ల హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నా. ఇలా రెడీ చేసుకున్నా అండి. నేను అది చూపించలేదు, సారీ. ఇలా కుట్టుకున్నా అండి. ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇంకోటి పెట్టుకోవాలి, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నేనే స్టిచ్చింగ్ చేస్తాను, ఓకే. ఇబ్బంది అయింది. ఫ్రిల్స్ ముందు రెడీ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమ్. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఎక్కువ. ఇది కింద వేసేది. ఫైనల్గా ఇలా కుట్టేసానండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.